మిర్చి ధర పాతాళానికి పడిపోయింది. అన్నదాతలు గుండె చెదిరి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మార్కెట్ మాయాజలం అర్థం కాక ప్రభుత్వం నిర్లక్ష్యం భరించలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే సంఘం ధరకు అమ్ముకోవాల్సి రావడంతో అప్పుల పాలై అలమటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇంతకు తెలంగాణలో మిర్చి ధర ఎందుకు పతనమైంది చూద్దాం. మిర్చి రైతు దిక్కుతోచక దిగాలు పడ్డాడు. గిట్టుబాటు ధర రాక దిగుబడి లేక రోడ్డున పడ్డాడు. కొందరు బలవంతంగా తనువు చాలిస్తుంటే మరికొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కష్టంలో కన్నీటి సాగు చేస్తున్నారు. మిర్చి అధికంగా పండించే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్ సహా తెలంగాణలో అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మిర్చి ధర సగానికి సగం పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో మిర్చి రైతులకు కష్టాలు రెట్టింపయ్యాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2024 వరకు మిర్చి ధర భారీగా పెరిగింది. 10 ఏళ్ల క్రితం 4-5 వేల రూపాయలు పలికిన క్వింటా మిర్చి ధర 2022-23 నాటికి 24 వేల రూపాయలకు చేరింది. మధ్యలో ఒక ఏడాది క్వింటా 25,000కు పలికింది. ధర పెరుగుతుండడం, ఎగుమతులు డిమాండ్ ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. కానీ ఏడాదిన్నరగా ధరలు పతనమవుతున్నాయి, పాతాళానికి పడిపోతున్నాయి. అది మిరపకాయలు బండి చేయడంలో ఫస్ట్ తిరునాపాలెం మండలం ఫస్ట్ ర్యాంకు జిల్లాలో. అయితే రాను రాను ఏమైందంటే అసలు ఓడేస్తారు ఇక మిరపతోట ఇట్లా ఏది ఇక మనకేం చెప్తున్నారు, 5-6 బత్తాలు తేంగనేనో మొదగాలు 10,000 12,000 అంటారు, ఇవాళ 6,000 7,000కి వచ్చింది. అసలే ఇక దారుణం ఇవ్వాల మార్కెట్. నిన్న 13,500 చేసిండ్రు, ఇవాళ 13,300 అయి రేటు. ఇక రేపటి నుంచి షెడ్ అవతలేసి 6,000 7,000 కొనడానికి మరీ నిలువు దోపిడీ అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి. మిర్చి సాగులో ఖర్చులు పెరిగాయి. చీడపీడల నుంచి పంటను కాపాడుకోవడం కష్టమైంది. పురుగు మందుల వినియోగం పెరిగింది. కానీ దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే వచ్చింది. అయినా రేటు బాగుంటుందని, ఈ ఏడాది ఇంకాస్త ధర పెరుగుతుందని రైతు ఆశించాడు. కానీ నిరాశ ఎదురైంది. మార్కెట్లో ధర లేక అన్నదాతలు డీలా పడ్డారు. మార్కెట్ మాయాజాలంలో రైతు కుదేలయ్యాడు. దళారులు ధర లేదన్నారు, వ్యాపారులు ఎగుమతులు లేవన్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందే కానీ రైతును ఆదుకునే ప్రయత్నమే చేయలేదు. కనీసం మద్దతు ధర దక్కేలా చూడలేదు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్, సప్లై మీద రైతులకు అవగాహన కల్పించలేదు. మిర్చి సాగులో మెలకువలు, పంట ఖర్చు తగ్గించుకోవడం వంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. అందుకే రైతు దారుణంగా నష్టపోయాడు. మిర్చి హై రేట్ మాత్రం 13,300 చేసారు. 13,300 చేసారు కానీ తీసుకోవడం మాత్రం 6,000 దగ్గర నుండి ఎక్కువ మ్యాక్సిమం 9,000 లోపే తీసుకుంటున్నారు. ఆ మంచి మిర్చి ఉన్నా ఏది ఉన్నా ఇది మెతుకుందని చెప్పడము 7,000కు 7,500కు. తాలి మిరపకాయలు 3,000కు అడుగుతుర్రు. పండించిన పంటకు కూలీ కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. మేమైతే కూలీలకు అదే చెప్తున్నాము, మీరు ఎంతైనా తీసుకోండి, మాకు రైతులకు ఏమి ఇస్తారో మీరే ఇవ్వండి, గవర్నమెంట్ మాత్రం పట్టించుకోవటాలే. పోయిన సంవత్సరం 18,000 వరకు 24,000 పైన పోయింది. ఈ సంవత్సరం దాంట్లో సగం 50% రేట్ కూడా లేదు. ఇంతకంటే దారుణం ఎక్కడా లేదు. ఇది వాస్తవంగా మీరు క్షేత్రస్థాయిలో ఇది చేసేసి దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి ఇది చేస్తున్నాం. మార్కెట్లో మిర్చి ధరలు పతనమవుతున్నప్పుడు ప్రభుత్వం కల్పించుకోవాలి. పంటను నిల్వ చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలి. రైతుల మీద వడ్డీ భారం పడకుండా నిల్వ చేసుకున్న పంట మీద రుణాలు ఇప్పించి అప్పులు కట్టుకునే ఏర్పాటు చేయాలి. దళారులను, వ్యాపారులను నియంత్రించాలి. మంచి ధర దక్కేలా చర్యలు చేపట్టాలి. ఎగుమతులను ప్రోత్సహించడం, వివిధ రాష్ట్రాలు, విదేశాల ట్రేడర్లను ఆకర్షించడం, మార్కెటింగ్ విధానాన్ని సరళీకృతం చేయడం లాంటి చర్యలు చేపట్టాలి. కానీ వీటిల్లో ఏ ఒక్కటి రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టినట్లు కనిపించలేదు. ఫలితంగా మే నెలలో మిర్చి ధర కనిష్టంగా 10,000 రూపాయలు, గరిష్టంగా 14,000 రూపాయలకు మించి పలకడం లేదు. సరాసరిన చూస్తే క్వింటా మిర్చి 10 నుంచి 11,000కు అమ్ముకుంటున్నారు రైతులు. 2024-25 ఏడాది మిర్చి సీజన్ నవంబర్, డిసెంబర్లో మొదలైంది. అప్పుడు గరిష్ట ధర 18,000 దాకా పలికింది. సరాసరిన 13-14,000 దాకా రైతులు మిర్చి అమ్ముకున్నారు. సీజన్ చివరి దశకు చేరుకున్న మే నెలలో మాత్రం మిర్చి ధర దారుణంగా పడిపోయింది. 10,000కే క్వింటా పలుకుతోంది.
స్టోరేజీల్లో పోయిన ఏడాది మిర్చి నిల్వ ఉంచిన రైతులు కూడా దారుణంగా నష్టపోయారు. రైతుల దగ్గర మిర్చి కొని అధిక ధర వస్తుందని ఆశించి నిల్వ చేసిన వ్యాపారులు కూడా ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. రైతులకు చెల్లించాల్సిన బాకీలు చెల్లించకుండా ఐపీఎల్ పెట్టారు. కొందరు మొండికేశారు. ఆ రకంగానూ రైతుకు నష్టం వాటిల్లిందే. విదేశీ మార్కెట్ లేదని, దేశవ్యాప్తంగానూ మిర్చి డిమాండ్ తగ్గిందని, అంతటా సాగు విస్తీర్ణం పెరిగిందని ఏవేవో కారణాలు చెప్తున్నప్పటికీ రైతు కష్టాన్ని నివారించడంలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది.